నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, మనం చూసుకుంటే బసవతారకం ఇండో క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే ఉందో హైదరాబాద్లో, దానికి చైర్మన్గా నటసింహం బాలకృష్ణ గారు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారు, ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోవాలి. అయితే బాలకృష్ణ గారికి సంబంధించినటువంటి ఒక చైర్మన్గా ఉన్నటువంటి ఆ హాస్పిటల్, అదేవిధంగా నందమూరి వంశానికి సంబంధించిన హాస్పిటల్ మళ్ళీ ఇప్పుడు అమరావతిలో కొలువు తీరబోతుంది. అది ఒక 21 ఎకరాల్లో అని చెప్పేసి అంటున్నారు. సో ఏంటి విశిష్టత అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్ కనుక తీసుకుంటే మనకి మంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ, మీకు ఏదైనా ఒక రోగం వచ్చింది అనుకుందాం, ఎవరికైనా సరే వస్తే మనం వెంటనే హైదరాబాద్ పరిగెట్టుకు రావాల్సి వస్తాం. కొంతవరకు వైజాగ్ పర్వాలే, కానీ మొత్తం ఇప్పుడు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ, గుంటూరు, మొత్తం ఇటు రాయలసీమ నుంచి కానీ రావాలంటే ఎక్కడికి వస్తారు? విజయవాడలో పెద్ద హాస్పిటల్స్ లేవు. ఎస్పెషల్లీ ఇప్పుడు మీకు మారుతున్న జీవన శైలిలో మనకి క్యాన్సర్ అనేది చాలా తొందరగా వస్తుంది చాలామందికి. ఇవాళ అంటే ఎక్కువ శాతం మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. దీనికోసం వస్తే హైదరాబాద్ రావాలి బసవతారకానికి, అంటే బాగా ఫేమస్ అది. బసవతారకానికే ఎందుకు రావాలండి అంటే అక్కడ కొంచెం కన్సెషన్ ఉంటుంది కంపేర్ టు అదర్ హాస్పిటల్స్. మీకు కన్సెషన్ ఉంటుంది అక్కడ, అది మెయిన్. ఎందుకంటే అది చాలా ఖరీదైన రోగం కదా. ఒకప్పుడు మీకు క్యాన్సర్ని రాచపుండు అనేవాళ్ళు, మీకు ఐడియా ఉండుంటే. రాచపుండు అంటే రాజులకే వచ్చేది, అందుకే రాచపుండు అన్నారు దాన్ని. రాచ రాజు రెండు ఒకటే, రాజునే రాచ అంటారు. సో రాజులకి ఎక్కువ శాతం వచ్చేదిట. అప్పట్లో ఏవో ఆకులు అలమలతో దాన్ని వైద్యులు నయం చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మనం తింటున్న ఆహారం కూడా మనని చాలా తొందరగా క్యాన్సర్ బారిన పడేలా చేస్తుంది. మనం ఈ సంవత్సరం చూసుకుంటే మామిడి పళ్ళు, ఇవాళ ఎవరన్నా మామిడి పళ్ళు కొని తింటున్నారా? ఈ సంవత్సరం భయపడుతున్నారు, కెమికల్స్ వాడుతున్నారని. సో ఈ కెమికల్స్ కూడా మనకి ఒక కారణం. మనం తినే ఆహారం కల్తీ, మనం పీలుస్తున్న గాలి కల్తీ, ప్రతిదీ కూడా మన శరీరం మీద మనకి ప్రభావం చూపిస్తుంది. సో ఇవాళ దీనికి అనుగుణంగా మీకు ఆంధ్రప్రదేశ్లో ఒక హాస్పిటల్ రావాలి అంటే ఎక్కడ పెట్టాలి? అమరావతి మన క్యాపిటల్ కాబట్టి, సో తుళ్ళూరు దగ్గర పెడుతున్నారు. తుళ్ళూరు మీకు తెలుసు ఎంత ఫేమస్. సో తుళ్ళూరు దగ్గర 21 ఎకరాల్లో ఫస్ట్ ఫేజ్లో 650 కోట్ల పైచీలకు ఖర్చు పెడుతున్నారు. టోటల్ 750 కోట్లు అంటున్నారు. 7 ఫ్లోర్స్ నిర్మాణం. సో మొత్తం మీద అక్కడ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది వస్తుంది. ఇందాక బాలకృష్ణ గారి మాటల్లో కూడా మనం విన్నాము. యాక్చువల్గా వాళ్ళు బసవతారకం మొదలుపెట్టడానికి కారణం, ముఖ్యంగా బసవతారకం గారు క్యాన్సర్ బారిన పడి మరణించటం అనేది చూశాక సామాన్య మానవులు ఎంత కష్టపడతారు, సామాన్య కుటుంబాలు అనే ఒక ఉద్దేశంతో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి పెట్టడం జరిగింది. సో దాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందుబాటులో తేవడం కోసం తుళ్ళూరుని ఎంచుకున్నారు. ఆ తర్వాత ఇవాళ తుళ్ళూరు వెళ్ళారు వారు. అక్కడ మీకు రైతులందరూ వచ్చారు అక్కడికి. అంటే అమరావతికి ఎవరైతే భూములు ఇచ్చారో ఆ రైతులు రావడం జరిగింది. వాళ్ళు ఆయనకు ఒక ఆకుపచ్చ కండువా కప్పారు, అంటే హరితం కాబట్టి. తర్వాత వారు అక్కడ భూమి పూజ చేసి ఒక చెట్టు నాటడం కూడా జరిగింది. సో అదే అన్నారు, ఇవాళ మంచి రోజు, మేడే. అది కాకుండా మనం ఏదైనా ఒక మంచి పని తలపెట్టినప్పుడు అన్ని రోజులు మంచివే కదా, అసలు మొదలు పెట్టాలనుకోవడమే శుభసూచకం. అదే బాలకృష్ణ గారు చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ఇవాళ బాలకృష్ణ గారి చేతుల మీదుగా ఒక శంకుస్థాపన జరిగింది. ఆయన అన్నది ఏంటంటే ఎంత తొందరగా ఈ హాస్పిటల్ రెడీ అయిపోతుందని అందరూ ఎదురు చూస్తున్నారు. సో 2028కి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం మేము. అంటే 2 ఏళ్లలో ఈ ఆసుపత్రి నిర్మాణం పూర్తవ్వాలి, ప్రజలకి, రోగులకి ముఖ్యంగా అందుబాటులోకి రావాలి. సో ఇక్కడ తర్వాత డాక్టర్స్ ఎవరు ఉంటారు ఏంటి, ఇట్స్ ఎ లేటర్ ప్రాసెస్. ఇమీడియట్లీ వీ కెనాట్ సే కదా. ఎనీవే స్పెషలిస్ట్లే వస్తారు అక్కడికి, అందులో మనకి సందేహం అక్కర్లేదు. సో అన్ని రకాల సేవలు కూడా అక్కడ అందుబాటులోకి వస్తాయి. అదే కాకుండా మనం చూసుకుంటే
నందమూరి బాలకృష్ణ గారు కూడా తన మాటల్లో కూడా మనం ప్రజల వద్దకి ఎట్లా వెళ్ళాలి ఏంట అనే సంగతి మనం చూస్తూ వస్తున్నాం. హైదరాబాద్కి వచ్చేటువంటి ఎవరైతే పేషెంట్స్ ఉంటారో ఈ రోగులకు సంబంధించి కూడా అత్యధికంగా ఆంధ్ర నుంచే వస్తున్నటువంటి వాళ్ళని ఎక్కువ చూస్తున్నాం. వాస్తవానికి హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా బసవతారకం హాస్పిటల్ అంటే తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకు ఉండడానికి సరైనటువంటి వసతులు లేక, అదిగాక వచ్చిన వాళ్ళందరూ ఫుట్పాత్ల మీద లేదా కేవీఆర్ పార్క్ చుట్టూ ఉండడం కానీ ఇవన్నీ చూస్తున్నాం. కానీ గతంలో వీళ్ళు స్థాపించేటప్పుడు ఇంత పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తుందని ఎవరికీ తెలియదు. అటువంటిది ఇంత పెద్ద ఎత్తున రావడం, అది ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ నుంచే ఎక్కువగా ఏదైతే రోగులు రావడం ఇవన్నీ చూస్తున్నారు. కాబట్టి అక్కడ కట్టేటువంటి నిర్మాణం మాత్రం దాదాపు 21 ఎకరాలు అంటే ఎంత పెద్దదని చెప్పి అనుకోవాలి. చాలా అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ ఆసుపత్రి నిర్మాణం ప్రారంభించినప్పుడు అంత యాంటిసిపేట్ చేసి ఉండరు. ఇంతమంది వస్తారు రోగులు ఇంతలాగా, అంటే మనం అప్పుడు క్యాన్సర్ అనేది చాలా తక్కువ మందికి వచ్చేది, అరుదుగా వచ్చేది. కానీ ఇవాళ విస్తృతంగా వస్తుంది అది. అంటే ఇది ఊహించాం కదా, రోగాలు ఎక్కువ ఇంక్రీజ్ అవుతాయి అని అనుకోం కదండి. రోగాలు ఉండకూడదనే కదా ఆసుపత్రులు పెట్టేది. లేకపోతే అప్పుడే వేరే రకంగా కూడా ప్లాన్ చేసేవాళ్ళేమో, ఏమైనా డార్మెటరీస్ కట్టించి అట్లాంటిది ముందే ఊహించి కట్టించేవాళ్ళేమో. సో ఇప్పుడు ఇక్కడ ఇలా జరుగుతోంది కాబట్టి మీరు చెప్పినట్టుగా వచ్చిన రోగుల కోసం వచ్చే అసిస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీరు చెప్పినట్టుగా అక్కడ ఎదురుగుండా మనం చూస్తూ ఉంటాం. ఫుట్పాత్ల మీద అది పడుకోవడం ఏం చేస్తారు మరి, కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ. సో ఇప్పుడు మనం ఏం సజెషన్ ఇస్తున్నాం అంటే వాళ్ళు అనుకుని ఉంటే గొడవ లేదు. ఒకవేళ బాలకృష్ణ గారి మైండ్లో ఆల్రెడీ ఉంటే ఇట్స్ ఓకే. లేకపోతే వచ్చిన రోగులకు కూడా డార్మెటరీస్ అట్లాంటివి పెడితే బాగుంటుంది. ఎందుకంటేనండి తర్వాత ఆహారం కూడా ఇప్పుడు అన్నా క్యాంటీన్ లాంటివి అక్కడ పెట్టి వచ్చిన అతిథులకి, అంటే రోగితో పాటు వచ్చే సహాయకులకి, అటెండర్ అనాలో ఏమన్నాలో, సో అన్నా క్యాంటీన్ లాంటివి పెట్టి అంటే పలహారం పెట్టాలి, పొద్దున్న మధ్యాహ్నం లంచ్ ప్రొవైడ్ చేయాలి, తర్వాత మళ్ళీ టీ కాఫీ అలాంటివి మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఇవ్వాలి, రాత్రి కూడా ఏదైనా పలహారం పెడితే అంటే తక్కువ రేటుకి. ఇప్పుడు మీరు అన్నా క్యాంటీన్ 5 రూపాయలు అనుకోండి, ఇక్కడ 10 రూపాయలు పెట్టండి పోనీ, అది పర్వాలేదు కదా, దే కెనాట్ గో అవుట్. సో ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఒక ఆసుపత్రి నిర్మాణం జరుగుతోంది అంటే దాని చుట్టూ ఏముండాలి అనే దాని మీద కూడా ఒక అవగాహన ఉంటే అప్పుడు నిజంగా రోగులు సంతోషిస్తారు. ఇప్పుడు బాలకృష్ణ గారు వాళ్ళ కుటుంబానికి ఉండే ఆలోచన ఏంటో ఇక్కడ ప్రతిఫలిస్తుంది, నేను అంటున్నది అది. సో అది చాలా మంచి ఆలోచన. 21 ఎకరాలు ఉన్నాయి కాబట్టి అంటే మరీ ఎక్కువ దూరం వెళ్ళకుండా ఎక్కువ మంది పెద్దవాళ్ళు కూడా వస్తూ ఉంటారు. సో వాళ్ళు అన్నీ ఉండుంటాయి సదుపాయాలు, వీల్ చైర్స్, తర్వాత ఈ బగ్గీలు కూడా పెట్టి, అంటే ఇప్పుడు అల్ట్రా మోడర్న్ ఏదైతే ఉన్నాయో ఆ సౌకర్యాలన్నీ కల్పిస్తే నిజంగా చాలా సౌకర్యవంతంగా ఉంటుందండి వచ్చిన పేషెంట్స్కి. ఎందుకంటే పాపం ఆల్రెడీ రోగంతో వస్తారు, వచ్చిన వాళ్ళ దగ్గర కూడా ఎక్కువ డబ్బులు ఉండకపోవచ్చు. సో ఇక్కడ మీకు తాకిడి తగ్గుతుంది, అక్కడికి వెళ్తారు కాబట్టి వాళ్ళ ఖర్చు తగ్గుతుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చేస్తే బాగుంటుంది. జూన్ 22 ఈ సంవత్సరం ఆ రోజు ఏంటో ఒక పెద్ద కార్యక్రమం చేస్తాము ఇక్కడ హైదరాబాద్ బసవతారకంలో. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ముఖ్యమంత్రులు వస్తారు, తర్వాత కేంద్రానికి సంబంధించి అక్కడ ఆరోగ్య శాఖ మంత్రిని కూడా పిలవాలని అనుకుంటున్నాము. తర్వాత ఈ 2 రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు కూడా రావచ్చు. ఒక పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం ఉంది అని చెప్తున్నారు ఆయన. ఇంకా వివరాలు పూర్తిగా బయట పెట్టలేదు, కానీ ఏదో సమ్ స్పెషల్ డే ఆ రోజు. అది ఏంటి అనేది మనకి త్వరలో తెలవచ్చండి. మొత్తానికి ఇవాళ ఒక భూమి పూజ అయితే జరిగింది చక్కగా. సో తొందరగా ఆ హాస్పిటల్ నిర్మాణం పూర్తయిపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కొంచెం వాళ్ళకి సుఖంగా ఉంటుంది. అంటే చేరువలో ఆసుపత్రి ఉంటే వాళ్ళు రావడానికి కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి, అందులో ఉచిత బస్సు కూడా ఉంది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఉండదు అన్ని రకాలుగా. అదే సో చూద్దాం మేడం, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా బసవతారకం తన సేవా రంగం ఏదైతే ఉందో ఇప్పుడు విస్తృతంగా వ్యాపించబోతుంది. అప్పట్లో ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కాబట్టి అమరావతిలో కూడా చాలా పెద్ద ఎత్తున జరగబోతున్నాయి. సో ఖచ్చితంగా బాలకృష్ణ గారికి మన తరఫున కూడా లియో ఛానల్ తరఫున కూడా థ్యాంక్స్ తెలియజేసుకుందాం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.